ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? మనం చాలా వీడియోస్ లో మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. తండ్రి చేసిన మేలులు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా తండ్రిని స్తుతించాలి. ఇది నా తెలివి కాదు, నా బలం కాదు, నా శక్తి కాదు, నా దేవుని కృప. ఆయన నాకు తోడుండబట్టే, నా తండ్రి నా పక్కనుండబట్టే ఇది నేను సాధించగలిగాను. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందంటే, సక్సెస్ అయిందంటే అది నా గొప్పతనం కాదు, నా దేవుని కృప. నేను ఒక మంచి పాట పాడానంటే అది నా స్వరం కాదు, నా సొంత స్వరం కాదు, నా దేవుడు నాకిచ్చిన వాయిస్ అది. అది ఆయనదే, నాది కాదు అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నారా? ఒకవేళ క్లాస్ ఫస్ట్ వచ్చినా కూడా నా తెలివితేటలు కాదు, దేవుని కృప. ఆయన నా మీద జాలిపడి నాకు ఆ తెలివి ఇవ్వబట్టే, నా పక్కన కూర్చోబట్టే నేను సాధించగలిగాను అని మనస్ఫూర్తిగా మనం చెప్పగలుగుతున్నామా? మీరు చెప్పగలుగుతున్నారా? మీ బిడ్డలకు నేర్పిస్తున్నారా? ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితంలో చిన్నప్పటి నుంచి, బాల్యంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, ఈ వయసు వరకు ఒకవేళ మీరు ఏదైనా కార్యం ఆయన చేసిన మేలు మర్చిపోయి దేవుణ్ణి స్తుతించకుండా ఉన్నారేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఫోన్స్ పక్కన పెట్టేసేయండి. ఫోన్ పక్కన పెట్టేసి ఆ సమయంలో, ఆ వయసులో, ఆ రోజు ఆ క్లాసులో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం వచ్చింది, కానీ ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో నాకు తెలియలా. కానీ తండ్రి నాకు ఆలోచన ఇచ్చాడు. అప్పుడు కూడా తండ్రి నాకు తోడుగానే ఉన్నాడు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అప్పుడు నాకు అంత తెలివిలేదు, అంత గ్రహింపలేదు. కానీ ఇప్పుడు నేను ఇంత చక్కగా ఈ పొజిషన్లో ఉన్నానంటే అది ఆ రోజు తండ్రి చేసిన అద్భుత కార్యం. ఆ ప్రమాదం, ఆ ప్రాబ్లం నుంచి నన్ను బయటపడేశాడు అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. రాజైన దావీదు అందుకేనే దేవుడు అంతగా ప్రేమించాడు. అదే ఆ బైబిల్లో మనకి వాళ్ళ స్టోరీలు ఎందుకు రాపించాడంటే ఎందుకేనండి. ఇదిగో మీ పితరులు నన్ను ఇలా సేవించారు, నన్ను ఇలా ఘనపరిచారు, నన్ను ఇలా జ్ఞాపకం చేసుకున్నారు ప్రతి దినం, ప్రతి క్షణం. అలా మీకు ఎన్ని పనులున్నా, ఎన్ని బాధ్యతలున్నా, మీరెంత బిజీగా ఉన్నా కూడా, ఇంత సమయం దొరికినా లేదా ఆ పని చేసుకుంటూనే నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను మీకు చేసిన మేలులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా స్తుతించండి. అప్పుడు ఇంకా నాకు ఇష్టమవుతారు. ఇంకా నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించగలుగుతాను. దావీదును ప్రేమించాను. ఆయన తప్పు చేసినా కూడా ఆ వంశంలో నుంచే నేను నా కుమారుని నేను పంపించాను అని తండ్రి మనం తెలుసుకుంటామని అంత చక్కగా బైబిల్ ద్వారా, వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. అసలు ఆయన చేసిన, తండ్రి చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటే మనకి జీవితం సరిపోదండి, జీవితాంతం ఆయన స్తుతించడానికి. అందుకే మీరు బాల్యానికి వెళ్ళిపోండి, చైల్డ్హుడ్కి వెళ్ళిపోండి. మీరు చిన్నప్పుడు ఎక్కడున్నారు, ఏ స్కూల్లో ఉన్నారు, ఎలాంటి కుటుంబం, మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, మీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నారు, ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా నిందించారా, లేకపోతే ఘనపరిచారా? నిందిస్తే ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు మీరే పరిస్థితిలో ఉన్నారు, అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉందా? లేదు అంటే అది దేవుని కృప. ఒకవేళ అప్పుడు మీరు బ్లెస్ చేయబడ్డారు, అందరూ పొగిడారు, అందరూ అబ్బా అసలు మంచి పొజిషన్లో ఉన్నారని అందరూ మనల్ని ప్రశంసించారంటే, అందరూ మనల్ని గొప్పగా చూశారంటే ఆ పరిస్థితి కూడా మనం తెచ్చుకున్నది కాదుగా. అది కూడా మన తండ్రి మన మీద జాలిపడి ఇచ్చిన ఘనతే కదా. అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు మన పరిస్థితి మేబీ బాగుండకపోవచ్చు, కానీ ఒకప్పుడు బాగున్నాము అంటే దేవుని తండ్రి చెప్పిన మాటకు లోబడ్డామేమో అప్పుడు. అందుకనేనయ్యా నేను అప్పుడు ఆ పొజిషన్లో ఉన్నాను. అప్పుడు ఒక శ్రమ లేదు, ఒక కష్టం లేదు, అంత సక్రమంగా అన్ని నా అవసరతలన్నీ తీరుతా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ పొజిషన్లో, ఈ పరిస్థితిలో ఒంటరి వాళ్ళం అయిపోయాము. మాకంటూ ఎవరు లేరు. అప్పుడున్న గౌరవం లేదు, అప్పుడున్న ఆస్తిపాస్తులు లేవు, అప్పుడున్న ఉద్యోగం ఇప్పుడు లేదు. అంటే నాదే తప్పయ్యా, మాదే తప్పు. మిమ్మల్ని మర్చిపోయి ఉన్నామేమో, మీరు చేసిన మేలులు మర్చిపోయామేమో, మేమే లోకంలో పడిపోయాం. మీకు నచ్చని పనులు మేమే చేసుంటాం. లేకపోతే మీరు అన్యాయస్తులు కారు. మీరు నిన్న నేడు నిరంతరం ఎప్పుడు ఒకే రీతిగా ఉంటారు, ఒకే రీతిగా ఆలోచిస్తారు. మేము ఒక మంచి పొజిషన్లో ఉండాలనే మీరు ఆలోచిస్తారు, కానీ మేము దిగజారిపోయిన పరిస్థితులు ఉండి బాధపడాలని, మేము కృషించి నశించిపోవాలని మీరు కోరుకోరయ్యా. మా తప్పే, మేమే దారి తప్పిపోయి ఉంటాం. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నేనేం తప్పు చేసినా నాకు గుర్తు రావట్లేదయ్యా.
ఆ తప్పు ఒక్కసారి నాకు గుర్తు చేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని క్షమాపణ అడిగేలా, ఎవరినైనా బాధ పెట్టుంటే వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగే మనసు, తగ్గింపు మనసు, దీనత్వం మీరివ్వండి తండ్రి అని మీరు ఖాళీగా కూర్చున్నప్పుడు దేవుని స్తుతించండి. మీ బిడ్డలు మంచి పొజిషన్లో ఉన్నారంటే అది దేవుని కృప. మీ పిల్లలు మంచి జాబులు చేస్తున్నారంటే అది దేవుని కృప. మీ పిల్లలు మంచిగా పాడుతున్నారంటే అది దేవుని కృప. ఇప్పుడు మీరు ఒక మంచి హయ్యర్ పొజిషన్ లో ఉన్నారంటే, ఒక మంచి బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యారంటే అది దేవుని కృప. మీ తెలివితేటలు కాదు, మన తెలివితేటలు కాదండి. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం. మన వెర్రితనంతో ఎన్ని కోట్లు సంపాదించగలం? సంపాదించలేం. కానీ దేవుని కృప మనకు తోడుగా ఉండబట్టే. మనం ఎప్పుడో మనం తెలియని వయసులో భారంగా ప్రార్థన చేస్తుంటాం, లేదా మన తల్లిదండ్రులు భారంగా ప్రార్థన చేస్తుంటారు. లేకపోతే మనం ఈ పొజిషన్లో ఉండమండి. కాబట్టి అది కూడా దేవుని కృపే. మీకు మంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే అది దేవుని కృప. మీరు క్షేమంగా బయటికి వెళ్ళి ఇంటికి వచ్చారంటే అది దేవుని కృప, దేవుని కాపుదల. అలాగే మీకు మీరు కోరుకున్న ఉద్యోగం దొరికిందంటే అది దేవుని కృపే. ప్రతి విషయంలో కూడా, ప్రతి చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఒక్కసారి మీరు కూర్చొని ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ పక్కన పెట్టేసి, నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే, నా పిల్లలు ఇలా ఉన్నారంటే, నా పిల్లలు ఇంత మంచి పొజిషన్లో ఉన్నారంటే, ఇప్పుడు అమెరికాలో ఉన్నారంటే, లేదా వేరే వేరే జాబ్స్ లో ఉన్నారంటే అది నా గొప్పతనం కాదు, నా దేవుడు నా బిడ్డలకు తోడై ఉండబట్టే. బైబిల్లో ఏ భక్తుడైనా, ప్రతి భక్తుడు కూడా, ఏ భక్తులైనా ఇదే మాట చెప్తారు వాళ్ళ కింద వాళ్ళకి. అబ్రహాం గారు ఇస్సాకుకి బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా. ఇస్సాకు యాకోబు ఏసావులకి బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఆ బ్లెస్సింగ్ ఏంటంటే, దేవునికి దూరం అవ్వద్దయ్యా, మీరు నాకు తోడయున్న నా దేవుడు మీకు తోడై ఉంటాడు అని అప్పగింతలు, ఆస్తిపాస్తులు, మనకి ఇదిగోమ్మా మనకి పలానా చోట ఇన్ని ఎకరాల భూమి ఉంది, అదిగో అక్కడ పలానా ఊళ్ళో మనకి ఇల్లు ఉంది, పలానా చోట మనకు స్థలం ఉంది, అవి చెప్పలేదు కదండి. వాళ్ళకున్నాయి పశువులని, గొర్రెలని, మేకలని, సమస్తము చాలా ఆస్తుంది, వాటి గురించి చెప్పలేదు భక్తులు ఎవ్వరు కూడా. మీరు బైబిల్ అంతా తిరిగేసి చూడండి, 100 సార్లు చదవండి. వాళ్ళు ఏం చెప్పినా కూడా తండ్రి దేవునికి మనం ఇష్టంగా ఉంటే, దేవుణ్ణి మనం ఆనుకుంటే, దేవునికి లోబడితే, ఆయన చేసిన ప్రతి మేలుకి ఆయనకి కృతజ్ఞత చెప్తే, అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నాకు తోడై ఉన్న నా తండ్రి నీకు తోడుగా ఉంటాడు. నాకు సహాయం చేసిన తండ్రి నీకు కూడా సహాయం చేస్తాడయ్యా. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవునికి మాత్రం దూరం అవ్వద్దు అని దావీదు గారు సొలొమోన్ గారికి చెప్తాడు కదా. నువ్వు బాలుడు అని నువ్వు అనుకోవద్దు, దేవుని సహాయం అడుగు, తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు నీకు. నాకు చేశాడు. నేను ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని శ్రమలు పడ్డానో. నేను సౌలు మంచి నేను కోరుకుంటే, ఆయనకు మంచి ఆరోగ్యం రావాలని నేను కోరుకుంటే, ఆయన నన్ను చంపాలని కోరుకున్నాడు, చంపాలని చూశాడు. కానీ నా తండ్రి నన్ను కాపాడాడయ్యా అని మన పిల్లలకి మనం అప్పగింతలు చేయాల్సింది మన ఆస్తిపాస్తులో, అంతస్తులో కాదండి. ఇది చెప్పాలి. మన పిల్లలకి మనం ఏం చెప్పాలంటే, దేవునికి దగ్గర అవ్వండి. మీరు చేసే ప్రతి పని కూడా దేవునికే మహిమకరంగా అవ్వాలి. తండ్రి సహాయంతోనే మీరు ఈ పొజిషన్కి వచ్చారు. ఆయన్ని విడిచిపెట్టొద్దు. మీ ఉద్యోగం పైన పర్వాలేదు, ఆస్తిపాస్తుల పైన పర్వాలేదు, దేవుణ్ణి ఆనుకుని ఉండనమ్మా, మీకు ఇంకా ఏ లోటు ఉండదు. ఒక టైంలో పోయినా మరలా అంతకన్నా సమృద్ధిగా ఇచ్చే శక్తి గల దేవుడు మన దేవుడు అని మన పిల్లలకి మనం చెప్తున్నామా? ప్రతి విషయంలో దేవునికే స్తుతి, మా గొప్పతనం కాదు, మా ప్రార్థనలు కాదు. నా బిడ్డ ఇప్పుడు క్షేమంగా హాస్పిటల్ నుంచి వచ్చాడంటే అది మేం చేసిన ప్రార్థన కాదయ్యా, దేవుని దయ, ఆయన జాలి మా మీద ఉంచి నా బిడ్డ మీద చేతులు పెట్టాడు, అందుకే అంత క్షేమంగా ఇంటికొచ్చాడు అని మనం ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా ఆ క్రెడిట్ తండ్రికే ఇవ్వాలి. మనమేదో కన్నీరు కార్చామని కాదు, ఆయన దయ మన మీద ఉండబట్టే. ఎంతో మంది ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, చేసినా కూడా వాళ్ళ కుటుంబీకులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మన పిల్లలకు మనం అదే నేర్పించాలి. మనం కూడా మన బాల్యంలో ఉన్నప్పటి నుంచి ప్రతిదీ నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు అని. దావీదు ఏం అవసరం అండి, అంత గొప్ప స్థితిలో, అంత గొప్ప రాజు స్థానంలో ఉండే, రోజుకి దినముకు 7 మార్లు ప్రార్థించడానికని ఏం అవసరం, ఏమి లేక. కానీ తండ్రి దేవుడు చేసిన మేలును మర్చిపోతే, ఆ దేవుని
తండ్రి మనకి దూరం అయితే, దేవునికి మనం దూరం అయితే ఇక వచ్చే ప్రమాదాన్ని, వచ్చే ఉగ్రతని తప్పించే వాళ్ళు ఎవ్వరూ లేరని వాళ్ళకు తెలుసు. అందుకనే ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం కూడా దేవునికే ప్రిఫరెన్స్ ఇచ్చారు, దేవుణ్ణే ఆరాధించారు. వాళ్ళ కుటుంబ పనులు వాళ్ళు చూసుకుంటానే ఉన్నారు, ఒక పక్క రాజ్యాన్ని పాలిస్తానే ఉన్నారు. అలాగే మనం కూడా అమ్మా మీ పనులు మీరు చేసుకోండి, మీ కుటుంబాన్ని మీరు చూసుకోవాలి, మీ ఉద్యోగాలు మీరు చూసుకోవాలి, అయినా కూడా నేను చేసిన మేలులు మాత్రం మర్చిపోవద్దు. ఇదిగో దావీదు అలానే చేశాడు. అంత పెద్ద ఒక దేశానికి రాజు, ఒక పిఎం లాగా, అయినా సరే రోజుకి 7 సార్లు ప్రార్థన చేశాడు. ఆయన ఖాళీ దొరికినప్పుడు ప్రజల గురించి ఆలోచించడు. ఎందుకంటే నా దేవుడు నాకున్నాడు, నేను తండ్రి గురించి ఆలోచిస్తే ఆయన నా ప్రజల గురించి ఆయన ఆలోచిస్తాడని దావీదుకు తెలుసు. అలాగే మనం కూడా ఉద్యోగం చేస్తున్నాం, మన బిడ్డలు ఉన్నారు, మన సమస్యల గురించి మనం ఆలోచించకుండా దేవుని వైపు మనం చూస్తే మన సమస్యల గురించి ఆయనే చూసుకుంటాడు అని గట్టిగా నమ్మారు, విశ్వసించారు. కాబట్టే వాళ్ళకి మంచి సాక్షులుగా ఉన్నారు. కాబట్టి అలా మన కుటుంబాలు, మన జీవితంలో ప్రతి ఒక్క మేలు ఇప్పటి నుంచే ఈ మాటలు వింటున్నా మరి ఎవరెవరు ఒకవేళ తండ్రి చేసిన మేలుడు ఎవరు మర్చిపోయారో నాకైతే తెలియదండి. తండ్రి చూస్తున్నాడు, అమ్మా మీరు నన్ను మర్చిపోతున్నారు, అయ్యా నన్ను మర్చిపోతున్నావు, నా వైపు చూడు, ఒక్కసారి నేను చేసిన మేలును ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకు ఆ పరిస్థితి నుంచి తప్పించి నేను ఈ పరిస్థితి నుంచి తప్పించలేనా? ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, నేను చేసిన కార్యాలు, మేలులని జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు మీకు ధైర్యం వచ్చింది, అప్పుడు మీకు ఒక భరోసా వచ్చింది అని తండ్రి ఈ మాటల ద్వారా మీకు చెప్తున్నాడు. నా మాటలు కాదండి, నా సొంత మాటలు కాదు. మనం ఎన్ని సమస్యలున్నా దేవుని మీద ఆనుకుంటే ఆ సమస్య తీరిన తర్వాత కూడా దేవుని మీదే ఆనుకోవాలి. సమస్య వచ్చినప్పుడు కాదు, సమస్య తీరిన తర్వాత కూడా భారంగా ఎలాగైతే సమస్య పోవాలని ప్రార్థన చేశామో, సమస్య పోయిన తర్వాత కూడా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా తండ్రి మీరు గనక సహాయం చేసి ఉండకపోతే ఇక నేను 0 అయిపోయేవాడిని, నా వాళ్ళని నేను పోగొట్టుకునేదాన్ని, నా ఉద్యోగం పోయేది, నాకున్న సమస్తము పోగొట్టుకునేదాన్ని. కానీ మీరు నా మీద జాలిపడి నాకు సహాయం చేయబట్టే అవన్నీ నాకున్నాయి అని అది ప్రతి ఒక్క మేలు తలుచుకొని దేవుణ్ణి స్తుతించడం మనస్ఫూర్తిగా అలవాటు చేసుకోండి. దావీదు గారు అందుకే అన్ని కీర్తనలు ఆయన ఎందుకు రాశారంటే అలవాటు చేసుకున్నాడు. 1 రోజు 2 రోజులు కాదండి, ఆయన బ్రతికున్నంత కాలం అలవాటు. ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి క్షణం ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. అదే మనకు గుర్తు రావాలి, మన సమస్యలు కాదండి. అప్పుడు మన సమస్యలన్నీ తండ్రి తీరుస్తాడు. అలా మన భక్తులకి, మన పితరులకి సహాయం చేసిన దేవుడు మనకు కూడా, మన మీద కూడా జాలిపడి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రైజ్ ది లార్డ్.